హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాధ ఒంటరిగా నిలబడి దుర్గా గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన విక్రమ్, ఏంటి రాధా, నేనేమైనా తప్పు చేశానా? నువ్వు ఆ దుర్గాని ప్రేమిస్తున్నట్టు నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకొని ఇబ్బంది పెడుతున్నాను. చూడు, ఒకవేళ మీ ప్రేమ నిజమైందైతే నువ్వు వెళ్ళిపోరాదా, అగ్రిమెంట్ చించేస్తాను అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న రాధకి చాలా కోపం వస్తుంది. ఏంటి, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? నేను తిరుగుతూ ప్రేమించే దానిలాగా కనిపిస్తున్నానా అని రాధ అనగానే అప్పుడు విక్రమ్, మరి ఆ దుర్గా ఎవరు రాధా, ఎందుకొచ్చాడు? నువ్వు నేను ప్రేమించుకుంటున్నామని చెప్పాడు కదా అని విక్రమ్ అనగానే అప్పుడు రాధ, చూడు, అసలు ఎవడు వాడు, ఎందుకొచ్చాడో చెప్పనా అని చెప్పి ఇక రాధ దుర్గా నిజస్వరూపం మొత్తం విక్రమ్ ముందు బయట పెడుతుంది. అది చూసిన విక్రమ్ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూడు రాధా, నువ్వేమి బాధపడకు, ఆ దుర్గాగాడికి బుద్ధి ఎలా చెప్పాలో నేను చూసుకుంటాను అని చెప్పి ఇక రాధని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే ప్రియా మాత్రం ఒంటరిగా కూర్చొని దుర్గా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఆ దుర్గాని కలవాలి, ఇక వాణ్ణి కలిసి రాధాని బావని శాశ్వతంగా దూరం చెయ్యాలి, ఆ రాధా స్థానంలో నేను బావని పెళ్లి చేసుకొని ఉండాలి, ఇదంతా ఆ దుర్గావాడి వల్లే అవుతుంది అని చెప్పి ఇక ప్రియా అనుకుంటూ వెంటనే దుర్గాని కలవడానికి దుర్గా దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రియాని చూసిన దుర్గా, నువ్వు ఉదయం ఆ రాధ వాళ్ళింట్లో ఉన్నావు కదా అనగానే అప్పుడు ప్రియా, అవును, నా పేరు ప్రియా, నీతో నాకు కాస్త పని ఉంది, అంటే నాతో కూడా నీకు ఉంది, కానీ ఒక విషయం గురించి నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అని ప్రియా చెప్పగానే అప్పుడు దుర్గా, ఏంటది, ఏంటా విషయం అనేసరికి అప్పుడు ప్రియా, చూడు, నీకు రాధ కావాలి, నాకు మా బావ కావాలి, అందుకే మనం ఇద్దరం కలిసి ఆ రాధాని ఆ ఇంట్లో నుండి శాశ్వతంగా దూరం చేద్దాం, అప్పుడు నీ రాధ నీ దగ్గరుంటుంది, నా బావ నా దగ్గరుంటాడు అని ప్రియా అనగానే అప్పుడు దుర్గా, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఇక ప్రియా, చూడు, నేను మా బావని పెళ్లి చేసుకోవాలని ఎంతగానో అనుకున్నాను, కానీ రాధ మాత్రం మా బావని పెళ్లి చేసుకొని నన్ను బాధ పెడుతుంది, అందుకే ఆ రాధ అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాను, అది నీ వల్లే అవుతుంది అని చెప్పి ప్రియా అనగానే అప్పుడు దుర్గా, సరే, ఏం చెయ్యాలో చెప్పు అనేసరికి అప్పుడు ప్రియా, చూడు, ఎలాగైనా ఆ రాధని కిడ్నాప్ చేసి తీసుకురా, తన గురించి మా బావ కొద్ది రోజులు వెతుకుతాడు, ఆ తర్వాత రాధని మర్చిపోతాడు, ఇక నేను మా బావని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటాను, నువ్వు రాధని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు అని ప్రియా అంటుంది. అప్పుడు దుర్గా మాత్రం, సరేనండి, మీ ఇష్టం, కానీ ఆ రాధ ఒంటరిగా ఎక్కడ ఎప్పుడు ఉంటుందో నాకు ఫోన్ చేసి చెప్పండి, వెంటనే ఆ రాధాని తీసుకొని వచ్చేస్తాను అని దుర్గా అంటాడు. అప్పుడు ప్రియ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే సునంద అందరూ కూడా ఇంట్లో వాళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్తూ ఉంటారు. ఇక సునంద, అమ్మ రాధా, నువ్వు కూడా వస్తే బాగుండు కదా, ఇంట్లో ఒక్కదానివి ఎలా ఉంటావు అని సునంద అనగానే అప్పుడు రాధా, నాకేంటత్తయ్యా, విక్రమ్ కృష్ణ గారు ఉన్నారు కదా, మీరు వెళ్ళిరండి అని చెప్పగానే ఇక సునంద, సరేనమ్మా, జాగ్రత్త, వాడు లేటుగా వస్తాడు అని చెప్పి ఇక అందరూ కూడా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అది గమనించిన ప్రియా మాత్రం, ఇదే కరెక్ట్ సమయం, ఇప్పుడు రాధ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది, ఎలాగైనా ఆ దుర్గాకి ఫోన్ చేసి రాధ గురించి చెప్పాలి. ఇక వెంటనే దుర్గా వచ్చి రాధాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడు అని చెప్పి ఇక ప్రియా తన ఫోన్ తీసి వెంటనే దుర్గాకి ఫోన్ చేస్తుంది. ఇక ప్రియా నుండి ఫోన్ రావడంతో దుర్గా, చెప్పండి మేడం అనగానే అప్పుడు ప్రియా, చూడు దుర్గా, ఈరోజు మేం అందరం ఫంక్షన్కి వెళ్తున్నాం, రాధ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది, చూడు, ఈరోజు నువ్వు రాధని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళు, బావ వచ్చేసరికి రాత్రి అవుతుంది అని ప్రియా చెప్పగానే అప్పుడు దుర్గా, సరే మేడం, మీరు వెళ్ళండి, నేను అక్కడికి వచ్చి రాధని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక దుర్గా అనగానే
అప్పుడు ప్రియ ఫోన్ పెట్టేస్తుంది. కాసేపటి తర్వాత ఇక అందరూ కూడా ఫంక్షన్కి వెళ్ళిపోతారు. ఇక రాధ ఒంటరిగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే దుర్గా ఆ ఇంటికి వస్తాడు. దుర్గాని చూసిన రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏయ్, ఏంట్రా, మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి? ముందు బయటికి నడు అని రాధ అంటూ ఉంటే ఇక దుర్గా, చూడు చూడు రాధా, నేను బయటికి వెళ్ళిపోవడానికి రాలేదు, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పి ఇక దుర్గా రాధాని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇక రాధ మాత్రం, ప్లీజ్ దుర్గా వదిలే, ఈ విషయం విక్రమ్కి తెలిసిందంటే నిన్ను ప్రాణాలతో కూడా ఉంచడు అని చెప్పి రాధ అనగానే అప్పుడు దుర్గా, చూడు రాధా, నీకు కృష్ణగాడికి నేను దొరికితే కదా నా ప్రాణాలు తీయడానికి అని చెప్పి ఇక దుర్గా రాధాని తీసుకువెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే విక్రమ్ ఇంటికి వస్తాడు. రాధా రాధా అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఎంత పిలిచినా రాధా పలకకపోవడంతో విక్రమ్ కృష్ణ, ఇదేంటి రాధ ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని వెతుకుతూ ఉంటాడు. ఇంతలోనే ఇక హాల్లో గాజులు అవన్నీ పడి ఉండడం చూసి విక్రమ్, అంటే రాధని ఎవరో తీసుకువెళ్లారు, ఎవరో కాదు వాడే, ఆ దుర్గాగాడే రాధని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళినట్టున్నాడు అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ ఇక రాధని వెతుకుతూ ఉంటాడు. ఇక తన పోలీసులతోని ఆ దుర్గాని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో దుర్గా జాడ విక్రమ్కి తెలుస్తుంది. ఇక వెంటనే విక్రమ్ అక్కడికి వెళ్ళి చూసేసరికి రాధాని కిడ్నాప్ చేసి ఉంటాడు. ఇక అది చూసిన విక్రమ్ చాలా కోపంతో దుర్గా చెంప పగలగొడతాడు. ఏయ్, ఏంట్రా, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, నిన్ను రాధ ప్రేమించట్లేదు, నువ్వు రాధని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు మా వాళ్ళ ముందు నిన్ను ప్రేమిస్తుందని ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయని చెప్పి అబద్ధం చెప్పి ఆ ఫోటోలు మా అమ్మా నాన్నకి చూపించావు. రాధ పేరుని నాశనం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇక విక్రమ్, ఒరేయ్ వీని అరెస్ట్ చేయండిరా అని విక్రమ్ అంటాడు. ఇక ఆ మాటలు విన్న దుర్గా మాత్రం, చూడండి, నేనొక్కనే కాదు, అసలు మీ ఇంట్లో ఉన్న ఆవిడ కూడా నాతో చేతులు కలిపింది. చూడు, నువ్వు రాధాని పెళ్లి చేసుకున్నావన్న కోపంలో ప్రియానే ఈ పని చెయ్యమని నాతో చెప్పింది అని దుర్గా అంటాడు. ఆ మాటలు విన్న విక్రమ్, రాధ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, ప్రియా చెప్పిందా అనేసరికి అప్పుడు దుర్గా, అవును ప్రియానే చెప్పింది, ఇప్పుడు నాతో పాటు తనని కూడా అరెస్ట్ చేయాలి కదా అని దుర్గా అనగానే ఇక విక్రమ్, సరే ఆ ప్రియాని కూడా వదిలిపెట్టను అని చెప్పి ఇక దుర్గాని అక్కడి నుంచి పంపించేస్తాడు. రాధని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక రాధ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటుంది. ఏంటి విక్రమ్, ఇలా జరిగిందేంటి? అసలు మా నాన్న కోసం నేను ఈ అగ్రిమెంట్ పెళ్ళి చేసుకున్నాను, కానీ నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, లేదు ఇక నేను వెళ్ళిపోతాను అని రాధ అనగానే ఆ మాటలు విన్న విక్రమ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. వద్దు రాధా, ఇది అగ్రిమెంట్ పెళ్ళని అందరికీ తెలిసిపోతుంది, కొద్ది రోజుల తర్వాత మనమే విడిపోతాం కదా, ఇప్పుడు వెళ్ళొద్దు అని ఇక రాధ విక్రమ్ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక అక్కడ రాధ ఉండడం చూసి ప్రియా ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, ఆ దుర్గాగాడికి రాధ ఒంటరిగా ఉందని చెప్పాను, వాడు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడనుకున్నాను, కానీ రాధ మళ్ళీ ఇంట్లో ఉందేంటి అని ప్రియా అనుకుంటూ ఉండగా ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక విక్రమ్ ప్రియాతో, ఏంటి ప్రియా, రాధ ఒంటరిగా ఉందని చెప్పి ఇప్పుడు రాధ ఇక్కడే ఉందని ఆలోచిస్తున్నావా అని విక్రమ్ అనగానే ఆ మాటలు విన్న ప్రియా, ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసరికి ఇక విక్రమ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే ప్రియా చంప పగలగొడతాడు. ఒక ఆడదారివయ్యుండి నా కోసం రాధాని కిడ్నాప్ చెయ్యమని ఆ దుర్మార్గుడికి చెప్తావా? వాడితో చేతులు కలిపి రాధా జీవితం నాశనం చెయ్యాలనుకుంటావా? చి అని చెప్పి ఇక విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు ప్రియా, చూడు బావా, అది నా స్థానాన్ని లాగేసుకుంది, అందుకే ఎలాగైనా దాన్ని నీ నుండి శాశ్వతంగా దూరం చేసి ఆ స్థానంలో నేను ఉండాలనుకున్నాను. అది తప్ప, నిన్ను ప్రేమించడం తప్ప, పెళ్లి చేసుకోవడానుకోవడం తప్ప అని చెప్పి ప్రియా అంటూ ఉంటే అప్పుడు విక్రమ్, చూడు
నాకు పెళ్ళి అయిపోయింది. నా భార్య అంటూ ఈ రాధే. ఆ స్థానం ఇంక ఎవరికీ ఇవ్వను అని చెప్పి విక్రమ్ ప్రియాకి వార్నింగ్ ఇచ్చి ఇక ప్రియాని అరెస్టు చేస్తాడు. ఇక ఆ మాటలు విన్న రాధ మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఈ విధంగా దుర్గాతో చేతులు కలిపి రాధని కిడ్నాప్ చేసిన ప్రియా దుర్గా చెంప పగలగొట్టి అరెస్ట్ చేయించిన విక్రమ్. షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.